ప్రేక్షకులకి నమస్కారం. వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్, గ్రాఫాలజిస్ట్, జియాలజిస్ట్, వేదగణిత శాస్త్రవేత్త, వాస్తు మరియు పిరమిడ్ వాస్తు నిపుణులు బ్రహ్మశ్రీ భానుచరణ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మీరు కూడా వారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. నమస్తే సార్. నమస్తే సార్, ముందుగా మాకు రక్షా కవచంలో ఏం చెప్పబోతున్నారు? ఈరోజు రక్షా కవచంలో ఏంటంటే ఎక్కువగా గురుబలం తక్కువగా ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగరీత్యా అలాగే వ్యాపార రీత్యా సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక పరంగా ఎక్కువగా సెటిల్మెంట్ అవ్వలేని పరిస్థితిలో ఉంటారు ఈ గురుబలం తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు రేపు ఏం చేయాలని చెప్పేసి మనం ఈరోజు రక్షా కవచంలో చెప్పుకోబోతున్నాం. ఓకే సార్, కాలర్ లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? భాస్కర్ అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నేను మా పెద్దబ్బాయి గురించి తెలుసుకోవాలనుకుంటానండి. ఓకే, అతని పేరు? వి అర్జున్ ప్రసాద్ గౌడ్. అర్జున్ ప్రసాద్ గౌడ్. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా అండి? వి అర్జున్ ప్రసాద్ గౌడ్. ఓకే, డేట్ ఆఫ్ బర్త్? డిసెంబర్ ఓకే 18/12/2008 అండి. ఓకే అండి, ముద్దు పేరు పెట్టేమైనా పిలుస్తారా? ఏంటండి? ముద్దు పేర్లతో ఏమైనా పిలుస్తారా? చిన్ను అండి, అర్జున్ చిన్ను. చిన్ను అని పిలుస్తారా? ఓకే అండి, భానుచరణ్ గారితో మాట్లాడండి. హలో 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 భాస్కర్ గారు. హలో భాస్కర్ గారు వినపడుతుందా? ఓకే భాస్కర్ గారు, మీరు ఇచ్చినటువంటి డేట్ ఆఫ్ బర్త్, మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్లో హెల్త్ ప్రాబ్లం అనేది ఉంది. ఇది స్టమక్ సంబంధించినటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాగే అర్జున్ అనే పేరులో మనకు వచ్చేసి రివర్స్ నెంబర్ ఉంది, తలకిందులు. అలాగే చిన్ను అనే దాంట్లో రిలేషన్షిప్ ఫెయిల్యూర్ నెంబర్ ఉంది, మొండిగా తయారయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే ఎప్పుడు కూడా జబ్బు, జలుబు ఇవన్నీ కూడా ఇబ్బందులు పాలు చేస్తూ ఉంటుంది చిన్ను అనే పేరు. అలాగే డేట్ ఆఫ్ బర్త్లో మనకు స్టమక్ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుంది, స్టమక్ సంబంధించినటువంటి జబ్బులు ఉంటాయి. ఇది మీరు ఏంటంటే పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకుని కలిసినట్లయితే దీనికి కరెక్ట్గా పేరు అనేది ఈ యొక్క అర్జున్ ప్రసాద్లో మనం కరెక్షన్ ఇవ్వచ్చు. ఇది పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకుని కలిసినట్లయితే ఆ సమయం అనేది ఎక్కువగా పడుతుంది కాబట్టి పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకుని కలవండి. ఆల్ ది బెస్ట్. ధన్యవాదాలు భాస్కర్ గారు, కాల్ చేసినందుకు. మీరు తప్పకుండా సార్ని పర్సనల్గా కలవండి. మీ సమస్య అయితే ఏదైతే ఉందో దానికి తప్పకుండా పరిష్కారం లభిస్తుంది. అయితే సార్, మనం జియాలజీ అంటున్నాం కదా, అసలు ఈ జియాలజీ అంటే ఏంటి? జియాలజీ అంటే పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ బాడీలో చూసేది. అంటే వ్యక్తి యొక్క బాడీలో నెగిటివ్ ఎనర్జీ కనుక ఉన్నట్లయితే, ఒకవేళ నేమ్ కరెక్షన్ ఎక్కడైనా తీసుకొని ఉన్నా కూడా, నేమ్ కరెక్షన్ తీసుకొని రాస్తూ ఉన్నా కూడా వాళ్ళకి సమస్యలు తీరవు. సమస్యల పట్ల ఆ యొక్క రిజల్ట్ అనేది రాదు, అంటే పాజిటివ్గా రాదు. అలాగే దేవుడికి పూజలు చేసినా కూడా ఆ ప్రతిఫలం అనేది వ్యక్తికి రాదు. ఎందుకు రాదు అంటే ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ అనేది ఎలా ఉంటుందంటే వ్యక్తికి ఒక గ్లోబ్ లాగా చుట్టూ ఉంటుంది. ఆరా పవర్ అయితే ఎలాగ ఉంటుందో ఆరా పవర్ లాగా ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఈ నెగిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు ఆరా పవర్ కూడా తగ్గిపోతుంది టోటల్గా. ఆరా పవర్ అంటే ఏంటి అంటే ప్రతి వ్యక్తికి ఒక 2.5 మీటర్స్ పొడవుతో ఒక ఆరా పవర్ అనేది ఉంటుంది. ఆ యొక్క శక్తి గ్లోబ్ లాగా ఉంటుంది. అది ఉండడం వల్ల పలుకుబడి ఎక్కువగా ఉంటుంది. మన ముందుకు వచ్చినటువంటి వ్యక్తి మనతో నెగిటివ్గా మాట్లాడకుండా, అలాగే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా పాజిటివ్గా వర్క్స్ అయ్యేట్టుగా, ఇవన్నీ చూడడానికి ఈ యొక్క ఆరా పవర్ ఉంటుంది, ఒక శక్తివంతమైనటువంటి. ఆ యొక్క ఆరా పవర్ని తగ్గించి నెగిటివ్ ఎనర్జీ రావడం వల్ల ఆరా పవర్ మొత్తం తగ్గిపోతూ ఉంటుంది. షట్చక్రాలు అనేది ఉంటాయి బాడీలో. ఈ యొక్క షట్చక్రాల యాక్టివేషన్ అనేది టోటల్గా తగ్గిపోతూ ఉంటుంది. షట్చక్రాలు తగ్గిపోయినప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతూ ఉంటాయి. ఏ చక్రం అయితే ఆగిపోతూ ఉంటుందో ఆ చక్రానికి సంబంధించినటువంటి జబ్బులు వచ్చేస్తూ ఉంటాయి. అలాగే ఈ యొక్క ఆరా పవర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఈ యొక్క ఆరా పవర్ తగ్గింది అంటే 2.5 మీటర్స్కి ఏమాత్రం తగ్గినా కూడా వాళ్ళకి పలుకుబడి అనేది ఉండదు. ఈ యొక్క సంఘంలో పలుకుబడి మొత్తం తగ్గిపోతూ ఉంటుంది. అలాగే నిద్ర పట్టకపోవడం, చికాగ్గా ఉండడం, ప్రతి వ్యక్తితో నెగిటివ్గా మాట్లాడడం, నెగిటివ్ ఆలోచించడం, అన్నీ ఇలా రకరకాలుగా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటాయి. ఆర్థికంగా అసలు అతని దగ్గర డబ్బులు కూడా ఉండవు. ఎన్ని డబ్బులు జోలు పెట్టుకున్నా కూడా అన్ని ఖర్చు అయిపోతూ ఉంటాయి. అదనపు ఖర్చులు ఎక్కువైపోతూ ఉంటాయి. అవి మళ్ళీ పనికొచ్చే ఖర్చులు కాకుండా పనికిరాని ఖర్చులు ఎక్కువగా పెట్టేస్తూ ఉంటారు. ఇలాగా రకరకాలుగా ఇబ్బంది పెట్టేది ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ. ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీని చూసేదే జియాలజీ అంటాం. జియాలజీ అంటే యాక్చువల్గా ఏంటంటే భూగర్భ వాస్తు అని. భూగర్భ వాస్తు అంటే భూమిలోంచి వచ్చేటువంటి నెగిటివ్ ఎనర్జీని కనిపెట్టడానికి. ఈ యొక్క భూమిలోంచి వచ్చేటువంటి నెగిటివ్ ఎనర్జీ బాడీలో ప్రవేశించిందా, బాడీలో ప్రవేశిస్తే ఎంత పర్సెంటేజ్ ప్రవేశించింది, అలాగే ఆ ఎంత పర్సెంటేజ్ ప్రవేశిస్తే దానికి రెమెడీస్ ఎలా తీసుకోవాలి,
ఎలాంటి రెమెడీస్ తీసుకుంటే ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీ అనేది క్లియర్ అవుతుందని చెప్పడానికి ఈ యొక్క జియాలజీని మనం ఉపయోగిస్తూ ఉంటాం. దాని ద్వారా స్కానర్స్, యూనివర్సల్ స్కానర్స్ అని ఉంటాయి. ఆ స్కానర్స్ ద్వారా మనం చెక్ చేస్తూ ఉంటాం. చెక్ చేసి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందా కూడా ఒక బాడీని చెక్ చేసి, అంటే ఒక వ్యక్తిని చెక్ చేసి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందా లేదా చెప్పవచ్చు. అలాగే భూమి నుంచి వచ్చేటువంటి నెగిటివ్ ఎనర్జీ కాకుండా ఒక వ్యక్తి నుంచి ఒక వ్యక్తి పైకి వచ్చేటువంటి నెగిటివ్ ఎనర్జీస్ కూడా ఉంటాయి. అంటే ఇవి 2-3 రకాలు నెగిటివ్ ఎనర్జీస్. ఒకటి భూమిలో పగుళ్ళు వచ్చినప్పుడు వచ్చేది జియోపతిక్ ట్రస్ అంటాం మనం అది. అలాగే ఇంకొకటి బోన్స్ నుంచి వచ్చేటువంటిది, అంటే భూమిలో ఎప్పుడైనా శకలాలు అంటే బోన్స్ కనుక మిగిలిపోయి ఉండి దానిపైన మనం ఇల్లు కట్టుకుని ఉన్నట్లయితే దాని నుంచి వచ్చేటువంటి నెగిటివ్ ఎనర్జీస్ వేరు. అలాగే ప్లాస్టిక్ కవర్స్, భూమిలో ఒక లోతైన ప్రాంతంలో ఎక్కడైనా ప్లాస్టిక్ కవర్స్ ఉంటే కొద్ది రోజుల తర్వాత దానికి నెగిటివ్ ఫామ్ అయిపోయి ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి వస్తూ ఉంటుంది. ఇలాగా ఇవి 3 రకాలు, అంటే భూమి నుంచి వచ్చేటువంటి నెగిటివ్ ఎనర్జీస్ 3 రకాలుగా వస్తూ ఉంటుంది. అలాగే వ్యక్తి కంటి రెటీనా పవర్ నుంచి వచ్చేటువంటి నెగిటివ్ ఎనర్జీ ఇంకొక రకమైనటువంటిది, అంటే ఇది భూమి ఉపరితలం పై నుంచి వచ్చేటువంటి నెగిటివ్ ఎనర్జీ. ఈ నెగిటివ్ ఎనర్జీ వల్ల కూడా వ్యక్తులకు ఏంటంటే మానసిక ఆందోళన, అలాగే డబ్బులు రావడం తగ్గిపోవడం, అలాగే మనం డబ్బులు ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుని ఉంటే వాళ్ళు ఆగకపోవడం, మనం ఎవరికైనా అప్పిస్తే వాళ్ళు మనకి ఇవ్వకపోవడం, ఇలాగ అన్ని ఇబ్బందులు అనేది ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీస్ వల్ల రావడం జరుగుతూ ఉంటుంది. ఈ నెగిటివ్ ఎనర్జీస్ని మనం క్లియర్ చేసుకోవడానికి ఈ జియాలజీని ఉపయోగిస్తూ ఉంటాం. ఈ జియాలజీని ఉపయోగించేసి వాళ్ళకి రెమెడీస్ చెప్పడం వల్ల ఆ రెమెడీస్ ద్వారా వాళ్ళు ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీస్ నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటారు. తద్వారా ఏమవుతుందంటే మనం పేరు కరెక్షన్ చేస్తూ ఉంటాం. మళ్ళీ ఈ యొక్క వ్యక్తి నుంచి నెగిటివ్ ఎనర్జీస్ తీసేసి మనం పేరుకి కరెక్షన్ ఇచ్చినప్పుడు వాళ్ళకి 2 రకాలుగా వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి తొందరగా రిజల్ట్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. అలాగే ఇబ్బందుల నుంచి టోటల్గా బయటపడిపోయి వాళ్ళు ఒకవేళ అప్పుల్లో ఉన్నట్లయితే అప్పుల్లో నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటారు. ఒకవేళ అప్పుల్లో లేకపోయినా మామూలుగా పరిస్థితులు ఇబ్బందులు ఉన్నట్లయితే అక్కడి నుంచి వాళ్ళకి డెవలప్మెంట్ స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. ఇలాగా పేరు కరెక్షన్తో పాటుగా ఖచ్చితంగా వ్యక్తికి నెగిటివ్ ఎనర్జీ ఉందా, పాజిటివ్ ఎనర్జీ ఉందా చూసి, నెగిటివ్ ఉంటే ఖచ్చితంగా దాన్ని తొలగించుకోవాలి. ఒకవేళ తొలగించుకోలేకపోతే ఖచ్చితంగా వాళ్ళకి ఆ యొక్క సమస్యలు అలాగే వెంటాడుతూ ఉంటాయి. ఆ సమస్యలు ఇంకా ఎక్కువ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు ఆ వ్యక్తికి ఎక్కడా కూడా పాజిటివ్ అనేది రాదు. అంటే ఒక పూజా ఫలం కూడా, అంటే మనము దైవశక్తి దగ్గరికి పోయి ప్రదర్శనలు చేసి దీపారాధన చేసినా కూడా ఆ యొక్క శక్తి, పాజిటివ్ ఎనర్జీ అనేది ఆ వ్యక్తికి రాదు. ఎందుకు రాదు అంటే ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ ఉండడం వల్ల. ఆ నెగిటివ్ ఎనర్జీని మనం క్లియర్ చేసుకున్నప్పుడు మాత్రమే ఇవన్నీ ప్రతిఫలాలు అతను అందుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ఓకే సార్, కాలర్ లైన్ లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? సునీత అండి. సునీత, ఓకే అండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సునీత గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నా అండి. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? డేట్ ఆఫ్ బర్త్ 21/4/1985. ఓకే, ముద్దు పేర్లు పెట్టి ఏమైనా పిలుస్తారా అండి? హలో, ముద్దు పేర్లు పెట్టి ఏమైనా పిలుస్తారా? సుని అంటారండి. సుని అంటారు. ఓకే, భానుచరణ్ గారితో మాట్లాడండి. హలో హలో హలో, సునీత గారు, చెప్పండి సార్. సునీత అనే పేరులో ఒక 3 నంబర్స్ రాంగ్ నంబర్స్ ఉంటాయమ్మా. అస్తవ్యస్తమైనటువంటి జీవితం ఒకటి అయితే, ఒకటి రిలేషన్షిప్ ఫెయిల్ నంబర్, అలాగే ఇంకొకటి వచ్చేసి బాంబ్లాస్ నంబర్. అంటే 3 రకాలైనటువంటి నెగిటివ్ ఎనర్జీస్ ఈ యొక్క పేరులో ఉన్నాయి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ చూసుకున్నట్లయితే వండర్ఫుల్ డేట్ ఆఫ్ బర్త్. అంటే ఒక టీంని మెయింటైన్ చేసేటువంటి కెపాసిటీ మీకు ఉంటుంది. అంటే మనం ఎవరికి కానీ ఎవరైనా చెప్తే మేము వినడం కాదు, నేను చెప్తేనే అందరూ వినాలి, అలాంటి ఆలోచన విధానం ఉంటుంది. ఆ ఆలోచనకు తగ్గట్టుగానే మీకు మంచి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ యొక్క సుని అనే పేరులో మళ్ళీ తలకిందులు జీవితం, రివర్స్ నంబర్ ఇలాగుంటుంది. అలాగే మీకు ఒకవేళ మ్యారేజ్ కాకున్నట్లయితే మంచి సంబంధాలు రాకపోవడం, ఒకవేళ మ్యారేజ్ అయినట్లయితే అది మంచి సంబంధం కాకపోవడం, దాన్ని మనం మెయింటైన్ చేసుకోవడం, అంటే ఈ రిలేషన్షిప్ ఫెయిల్ని మనం సెట్ చేసుకోవడం అనేది మన చేతుల్లో ఉంటుంది. ఒకవేళ ఎలాగుంటుందంటే సంబంధాలు మంచి రాకపోయినా పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు సఖ్యత లేనప్పుడు ఆ ఇద్దరి పేర్లను కనుక మనం సెట్ చేసుకున్నట్లయితే, దాంతో పాటుగా కొన్ని రెమెడీస్ తీసుకున్నట్లయితే తప్పకుండా వాళ్ళు మళ్ళీ కలిసి మంచిగా జీవించేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే మీకు జాబ్ విషయంలో కూడా డిస్టర్బెన్స్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ యొక్క 3/3 డేట్ ఆఫ్ బర్త్ ఉన్నటువంటి వాళ్ళకి జాబ్ తొందరగా వస్తుంది. కానీ ఈ యొక్క సుని అనే పేరులో మొత్తం టోటల్గా రివర్స్ నంబర్లు ఉన్నాయి. అలాగే రాంగ్ నంబర్స్ ఎక్కువగా ఉన్నాయి, రాంగ్ వైబ్రేషన్ ఎక్కువగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీకు ప్రాబ్లమ్సే ఎక్కువగా ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి మీరు పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకుని కలిసినట్లయితే ఈ యొక్క పేరుని మనం సెట్ చేసి ఇస్తాం. సుని అనేది ఇప్పటి నుంచి పిలవడం మానేసుకోండి, సునీత అని పిలిపించుకోండి. సునీతలో కూడా రాంగ్ నంబర్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని కరెక్షన్ చేసుకోవడం వల్ల మీ జీవితం డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది. లేదంటే ఈ యొక్క సునీత అనే పేరులో చాలా చిన్న భిన్నమైనటువంటి అవకాశాలు ఉంటాయి. మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. అలాగే మీరు ఎంత పని చేసినా ఎవరికి
ఎవరికి ఏ హెల్ప్ చేసినా కూడా దానికి గుర్తింపు అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండదు ఈ యొక్క పేరులో. కాబట్టి మీ పట్ల అందరూ కూడా వ్యతిరేకంగా మాట్లాడడమే ఎక్కువగా ఉంటుంది, పాజిటివ్గా మాట్లాడడం తక్కువగా ఉంటుంది. కానీ సునీత అనే పేరులో ఒకటి ప్లస్ పాయింట్ ఏంటంటే మొండి ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎవరు ఏమన్నా కూడా పట్టించుకోకపోవడం అనేది, ఇలాంటి మొండి ధైర్యం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. కానీ మిగతా అందరితో మనం సఖ్యతగా ఉండాలి, అందరూ మన గురించి పాజిటివ్గా మాట్లాడాలి, అలాగే మనకు పాజిటివ్ రెస్పాన్స్ అనేది అన్నింట్లో రావాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకుని కలవండమ్మా. ఆల్ ది బెస్ట్. ధన్యవాదాలు సునీత గారు కాల్ చేసినందుకు. మీరు సార్ని తప్పకుండా ఒకసారి పర్సనల్గా కలిసి చూడండి. ఇక సార్ వైబ్రేట్ అంటే ఏంటి, అది పేరుపై ఎలా ప్రభావం చూపిస్తుంది? వైబ్రేషన్ అంటే ఏంటంటే ఒక బీజాక్షరం ఉందనుకోండి, అంటే ఓం అనే ఒక బీజాక్షరం తీసుకుందాం, లేదంటే ఓం హ్రీం క్లీం చాముండాయ విచ్చే నమ అంటే ఏదో ఒక మంత్రం, అంటే ఒక బీజాక్షరం, ఒక అక్షరాన్ని బీజాక్షరం అంటాం. ఆ ఒక బీజాక్షరంలో ఉండేటువంటి వైబ్రేషన్, అంటే మామూలుగా మనం ఓం అన్నాం అనుకోండి, అదొక వైబ్రేషన్ ఉత్పన్నమవుతుంటుంది, మన బాడీకి పాజిటివ్ ఎనర్జీని ఇస్తూ ఉంటుంది ఓం అనే బీజాక్షరం. కాబట్టి ప్రతి మంత్రంలో, అంటే చెడు మంత్రాల్లో కానీ మంచి మంత్రాల్లో కానీ, చెడు చేసేటువంటి మంత్రాల్లో కానీ లేదంటే మంచి చేసేటువంటి మంత్రాల్లో కానీ ఖచ్చితంగా ఓం అనేది స్టార్టింగ్ పెడతా ఉంటారు. ఎందుకంటే దాంట్లో అంతటి పాజిటివ్ ఎనర్జీ ఉంది. కాబట్టి ఆ యొక్క పాజిటివ్ ఎనర్జీ బాడీ పైన పనిచేసి అదొక పాజిటివ్ని ఉద్భవించేసి మనల్ని యాక్టివ్గా బాగా, అంటే ఓం అనేది ఒక 100 సార్లు ఎవరు జపించినా కూడా ఒక బాడీలో యాక్టివ్నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది, అలాగే పాజిటివ్నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే ఒక బీజాక్షరంలో ఉండేటువంటి వైబ్రేషన్ లాంటిది. అలాగే ఒక పేరులో ఉండేటువంటి అక్షరాలు అన్నింటిలో కూడా వచ్చేటువంటి వైబ్రేషన్ ఏంటి, ఆ యొక్క వైబ్రేషన్ ఎంత పర్సంటేజ్ పాజిటివ్గా ఉంది, ఎంత నెగిటివ్గా ఉంది అనేది చూసేదే ఈ యొక్క వైబ్రేషన్ అనేది. అలాగే ఈ యొక్క వైబ్రేషన్ పాజిటివ్గా ఉంటేనే నెంబర్ కరెక్ట్గా చూసుకుంటే ఆ తర్వాత వాళ్ళకి సక్సెస్ వస్తూ ఉంటుంది. లేదంటే ఓన్లీ నెంబర్, అంటే డేట్ ఆఫ్ బర్త్కి ఏదో డేట్ ఆఫ్ బర్త్ 7 ఉంది, 25 లేదా 43 ఏదో ఒక నెంబర్ సెట్ చేసి వాళ్ళు కనుక న్యూమరాలజీ పరంగా సెట్ చేసుకున్నట్లయితే ఈ యొక్క వైబ్రేషన్ చూడకపోతే ఖచ్చితంగా వాళ్ళకి రిజల్ట్ రాదు. 100% వాళ్ళు మళ్ళీ ప్రాబ్లమ్స్లోనే ఉంటారు. ఎందుకంటే అక్కడ నెగిటివ్ వైబ్రేషన్ రావడం వల్ల నెగిటివ్ ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఓన్లీ నెంబర్తో కాదు, వైబ్రేషన్ వెరీ ఇంపార్టెంట్. వైబ్రేషన్ లేకపోతే ఈ యొక్క నెంబర్స్ అనేది పనిచేయదు. నెంబర్స్తో పాటుగా ఖచ్చితంగా వైబ్రేషన్ ఉండాలి. ఆ యొక్క పేరులో మనం ఏంటంటే ఓం అనేది ఒక 100 సార్లు 100 సార్లు మనం జపిస్తే ఆ యొక్క మంత్రంలాగా పనిచేసి అదొక పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది అని చెప్తా ఉన్నాం. అలాగే ఒక పేరుని కొన్ని వేల సార్లు, కొన్ని లక్షల సార్లు మనం పుట్టినప్పటి నుంచి పిలుస్తూనే ఉంటారు. ఆ పిలవడం వల్ల ఆ యొక్క వైబ్రేషన్ పాజిటివ్గా ఉంటే పాజిటివ్ వైబ్రేషన్ అనేది మన బాడీ పైన పనిచేస్తూ ఉంటుంది, మన వ్యక్తిత్వం పైన పనిచేస్తూ ఉంటుంది, మన అదృష్టం పైన పనిచేస్తూ ఉంటుంది. అలాగే నెగిటివ్గా ఉంటే నెగిటివ్ పనిచేస్తూ ఉంటుంది, పాజిటివ్గా ఉంటే పాజిటివ్గా పనిచేస్తూ ఉంటుంది. ఎంత వ్యక్తులు ఎన్నిసార్లు ఎక్కువగా మనం పిలుస్తూ ఉంటే అంత ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా. ఇలా ఈ యొక్క వైబ్రేషన్ని గుర్తించి, అంటే ఈ యొక్క వైబ్రేషన్ అనేది, ఈ వైబ్రేషన్ పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా పేరులో గుర్తించి దాన్ని స్పెల్లింగ్ పరంగా దాన్ని వైబ్రేషన్ అనేది చేంజ్ చేసి, ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఏంటంటే ఓఎన్ అని తీసుకుందాం. ఎగ్జాంపుల్గా ఓఎన్ అంటే ఓఎన్ ఉందనుకోండి, ఆన్ అవుతుంది స్టార్టింగ్లో, అంటే ఆన్, దాని అర్థం ఏంటి ఆన్. అలాగే ఎన్ఓ అన్నప్పుడు నో అవుతూ ఉంటుంది, అంటే దాని అర్థమే మారిపోతూ ఉంది. ఇలాగే మనం పేరులో స్పెల్లింగ్స్ యాడ్ చేసేటప్పుడు కూడా ఆ స్పెల్లింగ్ని ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెడితే దాని వైబ్రేషన్ చేంజ్ అవుతుంది, దాని అర్థం మారుతుంది, దాని అర్థం మారినప్పుడు దాని పాజిటివ్ ఎనర్జీ ఎలా వస్తూ ఉంది అనేది ఇన్ని రకాలుగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఓన్లీ నెంబర్ పరంగా కాకుండా ఇన్ని రకాలుగా చూసుకున్నప్పుడు మాత్రమే వాళ్ళకి రిజల్ట్ అనేది పర్ఫెక్ట్గా 100%గా వాళ్ళకి రిజల్ట్ వస్తూ ఉంటుంది. ఓకే సార్, కాలర్ లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు? హలో నమస్తే అండి, మీ పేరు? హలో నమస్కారం అండి, మీ పేరు? కృష్ణమోహన్. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? కృష్ణమోహన్. మీ గురించే తెలుసుకోవాలనుకుంటున్నారా? పాప గురించి. ఓకే, పాప పేరు? పాప పేరు లక్ష్మీ జాహ్నవి. ఓకే అండి, మీ టీవీ సౌండ్ కొంచెం మ్యూట్ లో పెడతారా? 17-3 లక్ష్మీ జాహ్నవి. లక్ష్మీ జాహ్నవి, ఒకసారి స్పెల్లింగ్ చెప్పండి. 17-3-2012. ఓకే అండి, భానుచరణ్ గారితో మాట్లాడండి. 17-3-2000. ఓకే, టైం వేస్ట్ చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఏంటంటే కాలర్స్ కలిసేదే కష్టం, టైం వేస్ట్ చేయకపోవడం అనేది మంచిది. ఎందుకంటే మీ గురించి అంటే ఎక్కువ మంది వెయిటింగ్లో ఉంటారు కాబట్టి ఇలా కాల్ చేసిన తర్వాత డిస్టర్బెన్స్గా చేయడం అనేది కరెక్ట్ కాదు. అలాగే ఈ లక్ష్మీ జాహ్నవి అనేది ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది 8-7 కాంబినేషన్లో ఉంది. ఈ యొక్క 8-7 కాంబినేషన్లో అనేది కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. ఇది
రిలేషన్షిప్ ఫెయిల్యూర్ మీద ఎక్కువగా ప్రభావం చూపుతూ ఉంటుంది. అంటే డేట్ ఆఫ్ బర్త్లోనే పేర్లో ఉన్నప్పుడు మనం సెట్ చేసుకోవచ్చు, అలాగే డేట్ ఆఫ్ బర్త్లో కూడా ఉంది కాబట్టి దీన్ని సెట్ చేయడం అనేది చాలా సమయం అనేది ఎక్కువగా పడుతూ ఉంటుంది. అలాగే పేరు ఒకటే కాకుండా తప్పకుండా కొన్ని రెమెడీస్ పాటించాల్సి ఉంటుంది. ఈమె ఎంగేజ్ వచ్చినప్పుడు కూడా ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఈ అమ్మాయి ద్వారా ఈ తల్లిదండ్రులకు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు ఏంటంటే మీరు పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకుని కలవండి. ఆల్ ది బెస్ట్. ధన్యవాదాలండి కాల్ చేసినందుకు. ఒకసారి సార్ని తప్పకుండా పర్సనల్గా మీట్ అవ్వండి. మీకు ఏదైతే అడగాలనుకుంటున్నారో ఎంచక్క ఆ సమస్య పరిష్కారం జరుగుతుంది. అయితే సార్ నేమ్ కరెక్షన్ అంటూ ఉంటాం కదా, నేమ్ కరెక్షన్ అనేది న్యూమరాలజీలో జరుగుతుందా లేదంటే ఇంకా ఏదైనా శాస్త్రాల ద్వారా చేయాలా? ఓకే, మనం ఇందాకే ఆన్సర్ ఇచ్చాము ఆల్రెడీ. ఎలాగంటే ఒక న్యూమరాలజీ కాకుండా నెంబర్ పరంగానే కాకుండా న్యూమరాలజీ అనేది చాలామంది ఈ రోజుల్లో ఏం చేస్తూ ఉన్నారంటే చార్ల్స్ అండ్ పైథాగరస్ ఈ రెండు సిస్టమ్స్ తెలియగానే ఆటోమేటిక్గా వాళ్ళు ఒక న్యూమరాలజిస్ట్గా ఫీల్ అయిపోయి ఆ పేరుని కరెక్షన్ చేసేసి ఇతరుల జీవితాలతోటి ఎక్కువగా ఆడుకోవడం అనేది జరుగుతూ ఉంది. అలాగే ఈ యొక్క పైథాగరస్ చార్ల్స్ కాకుండా గ్రాఫిన్ సిస్టమ్ ఉంటుంది, పెన్ సిస్టమ్ ఉంటుంది, అలాగే దాదాపుగా ఒక 14 సిస్టమ్స్ ఉంటాయి. ఈ 14 సిస్టమ్స్లో కనీసమైన ఒక 6 సిస్టమ్స్ ఖచ్చితంగా కరెక్షన్ చేయబడాలి. అలాగే దాంతో పాటుగా గ్రాఫ్ అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది. పేరులో ఒక గ్రాఫ్ అనేది ఉంటుంది. ఆ గ్రాఫ్తో పాటుగా పోనాలజీ సిస్టంలో 4 సిస్టమ్స్ చూడాల్సి ఉంటుంది. అలాగే ప్రతి అక్షరంలో ఒక వైబ్రేషన్ ఉంటుంది, ఒక్కొక్క అక్షరంలో వైబ్రేషన్ ఉంటుంది. ఆ వైబ్రేషన్ అనేది మనం గమనించాల్సి ఉంటుంది. ఆ యొక్క వైబ్రేషన్ ఎక్కడైనా నెగిటివ్ అయ్యింది అంటే నెంబర్ ఎంత బాగా పెట్టుకున్నా ఎలా పెట్టుకున్నా కూడా అది పాజిటివ్గా రాదు. డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ చేసినా కూడా పాజిటివ్గా రాదు. అలాగే ఆ యొక్క వైబ్రేషన్ కరెక్ట్గా సెట్ అయింది అంటే అది ఒకవేళ నెంబర్ అక్కడ కొంచెం తేడాగా వచ్చినప్పటికీ ఖచ్చితంగా అది పాజిటివ్గా ఇస్తుంది, పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తూ ఉంటుంది. అంటే వైబ్రేషన్లో అంత ప్రభావితమైనటువంటిది ఉంటుంది. వైబ్రేషన్ అనేది ఇప్పుడు ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే సచిన్ టెండూల్కర్ ఆయన డేట్ ఆఫ్ బర్త్కి అసలు ఎక్కడ కూడా మ్యాచ్ అవ్వదు, కానీ సచిన్ టెండూల్కర్ అనే డేట్ ఆఫ్ బర్త్ యొక్క పేరులో ఆ యొక్క వైబ్రేషన్ అనేది వండర్ఫుల్ వైబ్రేషన్ ఉంటుంది. ఆ వైబ్రేషన్ వల్ల అతను అంతా పికప్ అవ్వడం జరిగింది. కాబట్టి ఎక్కడ కూడా డేట్ ఆఫ్ బర్త్కి దీనికి వైబ్రేషన్ ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలి. నెంబర్తో పాటుగా న్యూమరాలజీ ఒకటే కాకుండా న్యూమరాలజీ, పోనాలజీ, గ్రాఫాలజీ ఇవన్నీ కూడా ఒక పేరులో ఇన్ని సెట్ అవ్వాలి. అలాగే సిగ్నేచర్కి వచ్చేసరికి సిగ్నేచర్లో వేరు, మళ్ళీ అక్కడ సిగ్నేచర్లో వచ్చేసరికి గ్రాఫాలజీ అలాగే సిగ్నేచరాలజీ కాంబినేషన్లో మనం సిగ్నేచరాలజీ చేయాల్సి ఉంటుంది. ఇలాగా అన్ని రకాలుగా మనం శాస్త్రాల ప్రకారంగా చూసుకొని అలాగే ఒక వ్యక్తి మన దగ్గరకు వచ్చిందంటే ఆ యొక్క పేరుని ఇన్ని శాస్త్రాల ప్రకారంగా చూసి అలాగే సిగ్నేచర్ని రెండు శాస్త్రాల ప్రకారంగా చూసిన తర్వాత ఆ వ్యక్తికి నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ చూడడం జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి ఆ యొక్క వ్యక్తికి వాస్తు ప్రకారంగా ఎలాంటి ఇంట్లో ఉంటున్నాడు, అలాగే ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి దానికి రెమెడీస్ చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇలాగా ఇన్ని రకాలుగా మనం చూసి ప్రతి దగ్గర అతనికి ఎక్కడెక్కడ అంటే ఒక జీవితం అంటే చాలామంది ఏమనుకుంటున్నాం అంటే ఈ రోజుల్లో న్యూమరాలజీ గురించి పబ్లిసిటీ బాగా అయిపోయింది, చాలామంది చెప్పేవాళ్ళు అయిపోయారు. ఓన్లీ పేరు సెట్ చేసుకుంటే ఇక లైఫ్ అంతా సెటిల్మెంట్ అయిపోతూ ఉంటాం, ఎక్కడ కూడా ప్రాబ్లం ఏం లేదు అని చెప్పేసి చాలామంది అనుకునే పొజిషన్లో వచ్చేసారు. కానీ ఒక పేరే కాకుండా పేరు, సిగ్నేచర్, అలాగే ఈ యొక్క వ్యక్తికి నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ దాంతో పాటుగా వాస్తు ప్రకారంగా ఇల్లు ఉందా లేదా ఇలాగా ఇన్ని రకాలుగా మనం కరెక్ట్గా చూసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటకు వచ్చేసి ఆ వ్యక్తి డెవలప్మెంట్ కావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక వ్యక్తి పైన పనిచేసేది ఓన్లీ ఒక పేరు మాత్రమే కాదు, ఇన్ని రకాలుగా మనం చూసుకున్నప్పుడు మాత్రమే ఆ వ్యక్తి సక్రమంగా లైఫ్లో సెటిల్మెంట్ కాగలుగుతూ ఉంటాడు. కాబట్టి అన్ని రకాలుగా మనం ఒక వ్యక్తి మన దగ్గరికి వచ్చాడంటే పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకుని కలిసినాడంటే తప్పకుండా అతనికి అన్ని రకాలుగా మనం చెక్ చేస్తూ ఉంటాం, ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒక పేరులోనే కాకుండా మిగతా వాస్తు ప్రకారంగా ప్రాబ్లం ఉందా, అతనికి నెగిటివ్ ఎనర్జీ ఉందా, సిగ్నేచర్లో ప్రాబ్లం ఉందా, ఎక్కడ ప్రాబ్లం ఉంది, అలాగే ఏ ఇయర్లో అతను తప్పులు చేశాడు, ఇంకా నెక్స్ట్ వచ్చే ఇయర్స్ అంటే అతనికి మనం చెప్పబోయేది మళ్ళీ ఒక 40 ఇయర్స్ మనం ముందుకు చెప్తా ఉంటాం. ఏ ఇయర్స్లో అతను డెవలప్మెంట్ అవుతూ ఉంటాడు, అలాగే ఏ ఇయర్స్లో ప్రాబ్లం ఉంది, ఆ ఇయర్లో ప్రాబ్లం ఉన్నటువంటి ఇయర్లో ఎలాంటి పనులు చేయకూడదు, అలాగే టర్నింగ్ పాయింట్ వచ్చినప్పుడు ఎలాంటి వ్యూహరచన చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం క్లియర్గా చెప్తూ ఉంటాం. దానివల్ల ఏమవుతుందంటే అతనికి ఆ యొక్క టర్నింగ్ పాయింట్ వచ్చినప్పుడు దాన్ని వినియోగించుకొని మంచి డెవలప్మెంట్కి రావడం జరుగుతూ ఉంటుంది. ఈ టర్నింగ్ పాయింట్ అంటే ఎలా వస్తూ ఉంటుందంటే ఒక వ్యక్తి టర్నింగ్ పాయింట్ వచ్చినటువంటి ఇయర్లో ఒక రోజు కూర్చుంటే ఒక నెల రోజులు 2 నెలలు వేస్ట్ చేసినట్టే సమయం, అంటే 24 గంటల సమయాన్ని వేస్ట్ చేస్తే ఒక 30 రోజుల సమయాన్ని వేస్ట్ చేసినట్టే. అంటే ఒక 30 రోజులు చేస్తే వచ్చేటువంటి ఆదాయం కానీ ఒక 30 రోజులు కష్టపడితే వచ్చేటువంటి పేరు కానీ ఆ యొక్క టర్నింగ్ పాయింట్ ఉన్న ఇయర్లో ఆ 1 డేలో వస్తూ ఉంటుంది. అంటే ఒక నెల రోజులు చేసే అన్నీ కూడా ఒక 1 డేలో చేయవచ్చు. కాబట్టి ఆ ఇయర్లో టైం వేస్ట్ చేయకుండా ఎలాంటి వ్యూహరచన చేయాలి అనేది మనము వాళ్ళకి వివరిస్తూ ఉంటాం. ఆ వివరించడం వల్ల ఏంటంటే వాళ్ళు ఆ ఇయర్లో టైం వేస్ట్ చేయకుండా వ్యూహరచన చేసుకొని ఆ యొక్క ఇయర్లో కరెక్ట్గా దాన్ని యూజ్ చేసుకొని
డెవలప్మెంట్ అంటే సెటిల్మెంట్ అయిపోతూ ఉంటారు. ఒక 10 సంవత్సరాలు చేసేటువంటి చేస్తే వచ్చేటువంటి డబ్బు కానీ చేస్తే వచ్చేటువంటి పేరు కానీ అన్నీ కూడా ఒక 1 yearలో రావడం వల్ల వాళ్ళు సెటిల్మెంట్ అయిపోతూ ఉంటారు. అక్కడి నుంచి కాన్ఫిడెంట్గా మిగతా ఇయర్స్లో కూడా నార్మల్గా ఉన్న ఎక్కడైనా ఇబ్బందులు వచ్చినా కూడా దాన్ని తట్టుకునే కెపాసిటీ వాళ్ళకి వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ప్రతి ఇయర్ మనము క్లుప్తంగా వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది ఎక్కడ వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ ప్రాబ్లమ్స్ ఉన్న ఇయర్లో ఎలాంటివి స్టార్ట్ చేయకూడదు, అలాగే ఎలాంటి పనులు చేపట్టకూడదు అనేది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ పరంగా అలాగే వాళ్ళ పేరు పరంగా వాళ్ళకు ప్రతి ఇయర్ కూడా మనము ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇలాగా ప్రతి దాంట్లో కూడా కులంకుశంగా ప్రతిదీ మనం చెప్పడం వల్ల వాళ్ళ జీవితానికి ఎక్కడ లోటు రాకుండా, జీవితంలో ఇంకా ఎక్కడికి మళ్ళీ చూయించుకోవాలి మళ్ళీ చేయాలి అనే ఆలోచన రాకుండా డెవలప్మెంట్ దిశగా వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి మన దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తి ఏ వ్యక్తి అయినా కూడా ఇంకా ఎక్కడికి వెళ్ళడానికి అవసరం లేదు, ఇక వెళ్ళే అవసరం లేదన్నట్టు. ఎందుకంటే జీవితం మొత్తం మనమే ఇస్తూ ఉంటాం. ఆ జీవితానికి ఇంతకుముందుకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ నుంచి మొత్తం బయటపడేసి ఇంకా ముందు ముందు ప్రాబ్లమ్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కూడా వాళ్ళకి జాగ్రత్తలు చెప్పేసి మనం పంపిస్తూ ఉంటాం. కాబట్టి మన దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా ఎలాంటివి కూడా వాళ్ళు పాటించాల్సినటువంటి అవసరం లేదు. ఇక మనం చెప్పినటువంటి రెమెడీస్ పాటిస్తే చాలు. ఇక ఓకే అండి, కాలర్ లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో హలో నమస్తే అండి, మీ పేరు? నమస్తే మేడం, నా పేరు నరేందర్ అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను మేడం. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా నరేందర్ గారు? మేడం నా డేట్ ఆఫ్ బర్త్ 11/85 మేడం. కార్తీక పౌర్ణమికి ముందు రోజు పుట్టాను మేడం, సండే రోజు. ఓకే, ముద్దు పేర్లు పెట్టమని పిలుస్తారా నరేందర్ గారు? ముద్దు పేర్లతో ఏమైనా పిలుస్తారా? అవును మేడం. ఏమని పిలుస్తారండి? అందరూ నరేందర్ నరి అని పిలుస్తారు, మాక్సిమం నరేష్ అని పిలుస్తారు. యాక్చువల్గా నా పేరు నరేందర్ మేడం. ఓకే, భానుచరణ్ గారు. నరేందర్ ఏం స్పెల్లింగ్ రాస్తూ ఉంటారు? నా పేరు ఏ స్పెల్లింగ్ ఏం రాస్తూ ఉంటారు చెప్పండి. NARENDAR. ఏం చేస్తూ ఉన్నారు మీరు నరేందర్? ఏం చేస్తూ ఉన్నారు? బిజినెస్ చేస్తున్నా సార్. ఏం బిజినెస్ చేస్తూ ఉన్నారు? బిజినెస్ చేస్తున్నా సార్. ఏం బిజినెస్ చేస్తూ ఉన్నారు? పాల బిజినెస్ చేస్తున్నా సార్. లైన్లో ఉండండి. ఓకే, నరేందర్ అనే పేరులో NARENNDER ఈ పేరుని మీరు డైలీ 47 టైమ్స్ రాయండి, 47 డేస్ రాయండి, 2 days గ్యాప్ చేసి మళ్ళీ కంటిన్యూ చేయండి. ఇలా చేసినట్లయితే మీకు ఆర్థిక ప్రాబ్లమ్స్ అనేది క్లియర్గా అయిపోతూ ఉంటాయి. అలాగే నరి అనే పేరులో చాలా ఆర్థిక ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు కూడా ఈ యొక్క నరి అనే పేరులో ఉంటాయి. అలాగే మీరు ఈ యొక్క పేరుని రాస్తూ అలాగే ఒక మూన్ స్టోన్ చంద్రకాంతం అనే స్టోన్ని రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్కి more than 5 carats ఇది సిల్వర్లో మాత్రమే ధరించండి, గోల్డ్లో ధరించకూడదు. అలాగే మీరు లక్కీ నెంబర్స్ వచ్చేసి 2, 8 లక్కీ నెంబర్స్. అలాగే లక్కీ డేట్స్ వచ్చేసి 2, 11, 20, 29 అలాగే 8, 17, 26 ఇవి లక్కీ డేట్స్. లక్కీ కలర్స్ వచ్చేసి మీకు ఎల్లో కలర్, వైట్ కలర్, బ్లాక్ కలర్, బ్లూ కలర్ ఇవి లక్కీ కలర్స్. అలాగే మీకు వాస్తు ప్రకారంగా ఉత్తర దిశ చాలా చక్కగా ఉంటుంది. సిగ్నేచర్ వచ్చేసి నరేందర్ అనే సిగ్నేచర్ని పూర్తి పేరుని మీరు పెట్టాల్సి ఉంటుంది. ఇనిషియల్ ఎక్కడ కూడా యాడ్ చేయకుండా సిగ్నేచర్ పెట్టాలి. అలాగే 14 degrees హైట్తో సిగ్నేచర్ పెట్టాలి. 4.5 centimeters పొడవుతో సిగ్నేచర్ పెట్టాల్సి ఉంటుంది. ఇలా పెట్టేసి లాస్ట్లో తప్పనిసరిగా ఆర్ పక్కన ఒక డాట్ అనేది పెట్టాలి. ఆర్ అనేది కిందికి రాకుండా పైకి చూస్తున్నట్టుగా జాగ్రత్త తీసుకుని పెట్టినట్లయితే మీకు ఎక్కడ కూడా ఆర్థిక ప్రాబ్లమ్స్ రావు. ఇక మీరు చేస్తున్నటువంటి వృత్తిలో కూడా మంచి అభివృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది. ఆల్ ది బెస్ట్ నరేందర్ గారు. ధన్యవాదాలు నరేందర్ గారు కాల్ చేసినందుకు. సార్, ఇక మీ పర్యటనలు చేస్తూ ఉంటారు కదా, అవి ఎక్కడెక్కడ చేస్తున్నారు? పర్యటనలో మనం చేస్తూ ఉన్నటువంటి పర్యటనలు ఏంటంటే విజయవాడ, విశాఖపట్నం, అలాగే రాజమండ్రి. ఈ రేపటి నుంచి 3 days వరకు మనం ఆ పర్యటనలు చేస్తూ ఉన్నాం. అలాగే మిగతా ఇంకా ఏంటంటే కరీంనగర్, వరంగల్, ఖమ్మం ఇవి ఇక్కడ కూడా మనం పర్యటన చేస్తూ ఉన్నాం. తిరుపతి, కర్నూలు ఇవి కూడా మనం పర్యటన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎక్కువ మంది డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి వాళ్ళు మేము పర్సనల్గా కలవాలి సార్, మేము మిమ్మల్ని కలవాలి కానీ మేము ఇంత దూరం హైదరాబాద్ రాలేకపోతా ఉన్నాం అని చెప్పేసి అంటూ ఉన్నారు. కాబట్టి దాని ద్వారా మనము ప్రతి డిస్ట్రిక్ట్ కూడా తిరగడం జరుగుతూ ఉంది. ఆ డిస్ట్రిక్ట్లో తిరిగినప్పుడు అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు వాళ్ళు. అలాగే
ఇంకొకటి ఏంటంటే విపిఎల్ సర్వీస్ అనే సర్వీస్ ఉంది. విపిఎల్ సర్వీస్ అంటే ఇంటి దగ్గరే ఉండి పోస్ట్ మ్యాన్ ద్వారా మనం ఈ యొక్క విపిఎల్ని తీసుకోవచ్చు. ఎలాగంటే వాళ్ళ కాలర్స్కి కాల్ చేసి వాళ్ళ డీటెయిల్స్ కనుక ఇచ్చినట్లయితే వాళ్ళ నేమ్ కరెక్షన్ చేసి 14 శాస్త్రాల ద్వారా వాళ్ళ నేమ్ కరెక్షన్ చేసి వాళ్ళకు పోస్ట్ మ్యాన్ ద్వారా పంపించడం జరుగుతూ ఉంటుంది. పోస్ట్ మ్యాన్కే డబ్బులు ఇచ్చేసి ఆ యొక్క విపిఎల్ని తీసుకోవచ్చు. దాంట్లో ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసినట్లయితే దాంట్లో ఉంటే ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే పంపించినటువంటి పేపర్లో చూసిన తర్వాత వాళ్ళ కరెక్షన్ పంపించిన తర్వాత వాళ్ళకి ఇంకేమైనా డౌట్స్ ఉంటే దాంట్లో ఉన్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు. అలాగే కొరియర్ సర్వీస్ కూడా ఉంది. అది కూడా కాలర్స్ కాల్ చేసి దాని డీటెయిల్స్ అనేది క్లియర్గా తెలుసుకోవచ్చు. ఇలాగే ఫ్రైడే నుంచి మనం మండే వరకు హైదరాబాద్లో ఉంటున్నాం. మిగతా రోజుల్లో ఈ యొక్క పర్యటనలు అనేది మనం చేస్తూ ఉన్నాం. డిస్టిక్లో కానీ హైదరాబాద్లో కానీ అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు అందరు కూడా. ఓకే సార్, ఇంకా మనం నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టేశాం కదా, మరి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది దాని గురించి చెప్తారు? తప్పకుండా. ఈ సంవత్సరం అయితే దాదాపుగా అందరికీ బాగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఒకటి ఏంటంటే చిన్నపిల్లల అపహరణ అనేది ఎక్కువగా జరిగేటువంటి అవకాశం 2015లో. కాబట్టి చిన్నపిల్లల తల్లిదండ్రులు అనేది చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి విషయం. జాగ్రత్తగా కొన్ని ఎక్కడ పడితే అక్కడ పిల్లల్ని విడిచిపెట్టకపోవడం ఇలా, ఎందుకంటే చిన్నపిల్లల అపహరణ అనేది ఈ సంవత్సరంలో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే హార్డ్వేర్ వెహికల్స్కి అలాగే హార్డ్వేర్కి సంబంధించినటువంటి బిజినెస్లు అయితే తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం ఉన్నాయి. అలాగే రాజకీయాలు అయితే బ్రహ్మాండంగా నడిచేటువంటి రాజకీయాల్లో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళకి గొప్ప పేరు గొప్ప స్థాయి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే కొత్తగా రాజకీయ అరంగేటం చేసేటువంటి వాళ్ళకి 2015లో వాళ్ళకి కూడా సడన్గా గొప్ప స్థాయి అనేది వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే వ్యవసాయ రంగానికి వ్యవసాయం పంటలు కూడా కొంచెం బాగా పండేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరం. అలాగే వ్యవసాయ రంగానికి గవర్నమెంట్ కూడా ఆదుకునేటువంటి అవకాశాలు ఈ యొక్క సంవత్సరంలో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇలాగా ప్రతి రంగంలో కూడా ఈ సంవత్సరం అనేది 2014 కంటే చాలా బెస్ట్ అని చెప్పవచ్చు అన్ని రకాలుగా. అలాగే గొడవలు కూడా ఎక్కువగా ఉండకపోవడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అలాగే భారతదేశ ఆర్థిక పరిస్థితి అనేది కూడా ఈ సంవత్సరం అనేది మెరుగుపడేటువంటి అవకాశం 2014 కంటే చాలా మెరుగుపడేటువంటి అవకాశం ఉన్నాయండి. ఓకే అండి, ఈరోజు రక్షా కవచం గురించి చెప్పండి. ఈరోజు రక్షా కవచం మనము రేపు అంటే ఈ రోజు గురించి చెప్పేది మనము రేపు చెప్తా ఉన్నాము. ఎందుకంటే రేపు చేసుకునేటువంటి రెమెడీ చెప్తా ఉన్నాం. ప్రతిరోజు కూడా ఈరోజు చెప్పేటువంటి రెమెడీ రేపు చేసుకోవాలి. అలాగే రేపు వచ్చేది పాడ్యమి పునర్వసు నక్షత్రం రేపు వచ్చేటువంటిది. మనం ఏం చెప్పుకున్నామంటే గురుబలం తక్కువగా ఉన్నటువంటి వాళ్ళకి ఏం చేయాలి? గురుబలం తక్కువగా ఉన్నప్పుడు వృత్తి అంటే జాబ్ చేస్తున్నప్పుడు కొలీగ్స్తో ప్రాబ్లమ్స్ రావడము, అలాగే వ్యాపారం చేస్తున్నప్పుడు వ్యాపారస్తులు కొనుగోలు చేసేటువంటి వాళ్ళతో గొడవలు రావడము, అలాగే ఆర్థికంగా డెవలప్మెంట్ సెటిల్మెంట్ కాకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ గురుబలం రావడానికి ఏంటంటే రేపు మార్నింగ్ 11 లోపు వాళ్ళు ఏంటంటే ఇంట్లోనే స్నానం చేసి ఇల్లంతా శుద్ధి చేసి 12 పసుపు ఒత్తులను దొరుకుతూ ఉంటాయి. 12 పసుపు ఒత్తులతో నెయ్యితో దేవుడి ముందు దీపారాధన చేయాలి. అలాగే రవ్వతో స్వీట్ చేసి అందరికీ పంచిపెట్టాలి. ఇలాగ చేసినట్లయితే వాళ్ళకి గురుబలం అనేది పెరిగి ఇంట్లో అందరికి కూడా మంచి జరుగుతుంది. అలాగే ఇంటి యజమానికి గురుబలం పెరిగి వాళ్ళకి ఆర్థిక పరిస్థితులు అనేది సెటిల్మెంట్ కావడము, అలాగే వ్యాపారంలో ముందంజ అంటే ఆర్థికంగా ఎక్కువగా సెటిల్మెంట్ కావడము, అలాగే వృత్తిలో కొలింగ్స్తో ప్రాబ్లమ్స్ రాకపోవడము, శాలరీస్ కరెక్ట్ టైంకి పడడం, ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క రెమెడీ చేయడం వల్ల ఆటోమేటిక్గా వాళ్ళకి అన్నీ కలుగుతూ ఉంటాయి. ఎందుకంటే గురుబలం ఉంటే ప్రతిదీ కూడా జరుగుతూ ఉంటుంది. గురుబలం తక్కువగా ఉంటే అది మైనస్లో పడిపోతూ ఉంటుంది ప్రతి పని కూడా. అలాగే ఈ ఒత్తులు వేసేటప్పుడు కిందికి కొంతమంది ఏంటంటే ఈ 12 ఒత్తులు వేసినప్పుడు ఏం చేస్తూ ఉంటారు అంటే ఇది లెఫ్ట్ సైడ్ తిప్పి పెడతా ఉంటారు కింద, అంటే కిందికి ఇలా తిరిగినప్పుడు లెఫ్ట్ సైడ్ తిరిగి పెడతా ఉంటారు. అప్పుడు నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అప్ అవుతుంటుంది. ఈ దీపం వల్ల నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఫామ్ అప్ అవుతూ ఉంటుంది. అది రైట్ సైడ్ అనేది పెట్టాలి. అంటే దీపం వెలిగించినప్పుడు కింద ఎక్కువగా ఒత్తి వచ్చినప్పుడు దాన్ని లెఫ్ట్ సైడ్ పెడతా ఉంటారు. దాన్ని రైట్ సైడ్ తిప్పి పెట్టినప్పుడు పాజిటివ్ ఎనర్జీ వస్తూ ఉంటుంది. దీపాలు వెలిగించడం ఏంటి అంటే దీపాల ద్వారా పాజిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. అలాగే ఒత్తులు కూడా మెయిన్ ముఖ్యం. ఏంటంటే ఒత్తులు ఒకవేళ రేపు మనం చెప్పాం 12 ఒత్తులతో వెలిగించారు, అది ఒత్తి మొత్తం కాలకుండా కొంచెం కాలిన తర్వాత పోయింది. ఆ తర్వాత నెక్స్ట్ సాయంత్రమో లేకపోతే ఎల్లుండో మళ్ళీ అదే ఒత్తులతో వెలిగించేటువంటి ప్రస్తావన కూడా చాలా మంది చేస్తూ ఉన్నారు. అంటే అదే ఒత్తులు వెలిగించిన ఒత్తులు కాలిపోయిన తర్వాత ఒత్తులు ఖచ్చితంగా అది మార్చి పెట్టాల్సి ఉంటుంది. అదే ఒత్తులు మళ్ళీ పెట్టడం వల్ల దానికి శని ప్రభావం ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నలుపు మనము అగ్ని పెట్టిన తర్వాత అగ్ని ముట్టించిన తర్వాత దానికి ఒత్తికి బ్లాక్ అనేది వస్తూ ఉంటుంది. ఆ బ్లాక్ వల్ల శని ప్రభావం అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. కాబట్టి కొత్త ఒత్తుల్ని వేయడం అనేది ఉత్తమం. అలాగే ఈ దీపారాధన వల్ల ఇంత పాజిటివ్ ఎనర్జీ రావడం, అలాగే ఇప్పుడు లైట్స్ అయిపోయాయి. అంటే పూర్వకాలంలో ఏంటంటే లైట్స్ లేకపోవడము, ప్రతి ఇంట్లో కూడా రాత్రి కాగానే రాత్రి వేళల్లో దీపారాధన వెలిగించేది, అంటే మామూలుగా ద్వీపం వెలిగించుకునేది. దాని ద్వారా
ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉండేది, పెద్ద కుటుంబాలు ఎక్కువగా ఉండేటివి నెగిటివ్ ఎనర్జీ లేక. ఇప్పుడు చిన్న చిన్న కుటుంబాలు మొత్తం విడిపోతా ఉన్నారు. పెద్ద కుటుంబాలు అసలు కనిపించవు. ఎందుకు కనిపించవు అంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ రావడం వల్ల విడిపోవడము, ఒకరికొకరి మధ్యలో గొడవలు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఎందుకు జరుగుతూ ఉంటుందంటే ఇప్పుడు దీపారాధన ఎక్కువగా చేయట్లేదు. అలాగే ఇంట్లో ప్రతిరోజు సాయంత్రం కాగానే లైట్స్ వేస్తూ ఉన్నారు కానీ ద్వీపం వెలిగించట్లేదు. కాబట్టి ద్వీపంలో ఉన్నటువంటి శక్తి అలాంటిది. ఏ ద్వీపమైనా శక్తే ఉంటుంది. కానీ మనం ఈ యొక్క ఒత్తులు చెప్పడం వల్ల ఆ ఒత్తుల ద్వారా ఒక రకమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ వస్తుంటుంది. అంటే గురుబలం పెరగడానికి ఈ యొక్క పసుపు ఒత్తులు అనేది ఎక్కువగా పనిచేస్తూ ఉంటాయి. అలాగే 12 ఒత్తులు అనేది ఈ యొక్క గురుబలం పెరగడానికి చాలా ప్లస్ పాయింట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క 12 ఒత్తులతో రేపు కనుక వెలిగించినట్లయితే అది ఇంకా ఎక్కువగా రేపు గురుస్థానం అనేది ఎక్కువగా ఉంది. కాబట్టి దాని ద్వారా గురుబలం అనేది ఇంటి యజమానికి పెరిగి వాళ్ళకి ఆర్థిక పరిస్థితులు సెటిల్మెంట్ కావడానికి అన్ని రకాలుగా కూడా శుభం జరగడానికి ఉంటుంది అండి. ఆల్ ది బెస్ట్. ఓకే సార్, కాలర్ సమస్యలకి చక్కటి పరిష్కారాలు అలాగే రక్షా కవచంలో చాలా విలువైన సమాచారం తెలిపినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. విపిఎల్ మరియు పోస్టల్ సౌకర్యం కలదు. ఈ షోని మళ్ళీ వీక్షించాలనుకుంటే యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ చూడొచ్చు. అలాగే సర్టిఫైడ్ జాతిరత్నాల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8499959501. విదేశీయులకు ఆన్లైన్ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించవలసిన ఈమెయిల్ అడ్రస్ banuchiran@gmail.com. సార్ మనకి ఫ్రైడే, సాటర్డే, సండే, మండే, ట్యూస్డే హైదరాబాద్లో అందుబాటులో ఉంటారు. అలాగే అడ్రస్ వచ్చేసి వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ, హౌస్ నెంబర్ 170/C, వెంగళరావు నగర్, ఈసేవా లేన్, ఆపోజిట్ ఎస్ఆర్ నగర్ బస్ స్టాప్, అమీర్పేట్. పర్యటన వివరాలు వచ్చేసి 6 రాజమండ్రి, 7 వైజాగ్, 8 విజయవాడ. ఇది ఇవాల్టి వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ. మరో కార్యక్రమంలో మళ్ళీ మీ ముందుంటాను. నమస్తే.